సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న పల్లా శ్రీనివాసరావు. గాజువాక నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు తన ఓటుని గాజువాక ఎంపీపీ స్కూల్లో ఉదయాన్నే సాధారణ పౌరుడి వలె లైన్లో నిల్చొని తన ఓటును వేశారు. అందరితో కలిసి మాట్లాడుతూ గతంలో తాను చేసిన మంచి పనులు, చేసిన అభివృద్ధి చూసి జనాలు ఓటు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అందరూ ఓటు వేయాలని, నిర్లక్ష్యం చేయవద్దని, దేశ అభివృద్ధి కోసం చూడండి అని చెప్పారు. మీ అమూల్యమైన పవిత్రమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని పల్లా నియోజకవర్గ ప్రజల్ని కోరారు. ఈరోజు అక్కడ ఓటింగ్ చూస్తే చాలా పాజిటివ్గా సైకిల్కి ఉమ్మడి కూటమికి వెళ్తుందండి. నిజంగా మాకు విజయం ఖచ్చితం అన్నదే మాకు కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా అధికారం వస్తుంది, ఇక్కడ మేము గెలవబోతున్నామని, నేను గెలవబోతున్నాననే సంకేతాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. పబ్లిక్ మూడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఇంటికి పంపించాలన్న ఆలోచనతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా కసితో లేదు. మొదట్లో కూడా మేము చెప్పాం చాలా సందర్భంలో, ఇది ఎలక్షన్ కాదు, రెవల్యూషన్. ఏపీలో ఈ ప్రభుత్వ తీరుని అందరూ కూడా నిర్వహిస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల వారు. ఈరోజు అది ఆ కసిని ఈరోజు ఓటు ద్వారా చూపిస్తున్నారు. వాళ్ళు రోజువారీ పడుతున్నటువంటి ఇబ్బందులు దాన్ని అన్ని 5 సంవత్సరాలుగా చూసుకుంటూ వచ్చారు. ఆ కోపాన్ని ఈరోజు ఈ ఓటు ద్వారా చూపిస్తున్నట్టుగా మాకు అనిపిస్తుందని. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమికి అధికారం రాబోతుంది. మేము ఇక్కడ గెలవబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతుంది నమ్మకం అయితే మాకు చాలా కలిగిందండి. ఇక్కడ బూతులు అయిపోతుంది. మేము తెల్లవారి నుంచి కూడా బూతులు అన్నీ మానిటర్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జనం మాత్రం 100% మార్పు అయితే చూస్తుందని చెప్పి తెలియదు. ఓటర్ చైతన్యం బాగుంది. ఈసారి చెప్పాలంటే నిజంగా 2014 చూశాను, నేను 2009 చూశాను, 2014 చూశాను, 2019 చూశాను. 4 ఎలక్షన్. ఈ 3 అంటే ఈ ఎలక్షన్లో ఉన్న తేడా ఏంటంటే ఆ మిగతా అన్నిటికంటే చాలా భిన్నంగా జరుగుతుంది. తెలంగాణ కంటే ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ మంది తెల్లవారి నుంచే లైన్లో చూస్తుంటే పెద్ద లైన్స్ 200, 300 వచ్చి చూస్తుంటే ఇది పెద్ద ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అన్నదానికి. నిన్న కూడా మీరు చూసే ఉంటారు, మొత్తం హైదరాబాద్ నుంచి కానీ మిగతా రాష్ట్రాల నుంచి కానీ ప్రజలందరూ కూడా ఓటు వేయాలని చెప్పి చాలా ఉత్సాహంగా వస్తున్నారు. నిజంగా ఇది ఒక మార్పుకు నాందిగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మాకు మార్పు కనిపిస్తుంది రాష్ట్రంలో. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు అదే ఇంకా యువ ఓటర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో యువ ఓటర్స్ అక్కడ చూసిన వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా జాబ్ రావాలి, జాబ్ రావాలి. అందులో జనసైనికులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ బూతుల్లో, అన్ని బూతుల్లో కూడా క్యాండిడేట్స్ అక్కడ ఉన్నారు. ఉండి విజయం వైపే చూస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అధికారం రాబోతుంది. అందరూ కూడా ఇటువైపు ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.